సంవత్సరాల తరువాత చర్చ్ బిల్డింగ్ రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ చర్చిని విస్తరింపజేసే వాళ్ళు లేనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే బైబిల్ మోడల్ ఏంటి మనం గమనిస్తే, సంఘం అనేది ఎప్పుడు విస్తరిస్తానే ఉంటుంది. స్టెఫను చనిపోయినప్పుడు ఆ యొక్క గొప్ప హింసలో పారిపోయిన క్రైస్తవుల సంఖ్య ఎంతో ఉంటే ఒక్క అన్నియక దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మన జీవితంలో మనం తెలుసుకోవాలి, అనేక మంది దేవుని సంఘములో ఉంటారు, అయితే కొందరే వాడబడతారు. దేవుడు ఎలాంటి వారిని తన సేవకు పిలుస్తాడు చెప్పమంటారా? దేవుడు చెప్పితే ప్రభువా నేనున్నాను అనాలంతే, ఇక మాట్లాడడానికి వీల్లేదండి. ప్రతి అవయవము కీలు వలన అతకబడి, దేవుని కోరిక అతకబడి ఉండాలి, విడిపోయి ఉండేదానికి వీల్లేదు. తర్వాత చూసినట్లయితే శరీరము కొరకు అనేటువంటి మాట, మనం ఏ పని చేసినా సంఘము కొరకు చెయ్యాలి. ప్రభు యొక్క చిత్తం ఏదంటే ప్రతి అవయవము పని చేయాలి. అందుకే యేసు ప్రభు దమస్కులో అననీయకు ప్రత్యక్షమై, అననీయ నేనే ఆ యొక్క పౌలుకి పరిశుద్ధాత్మను ఇవ్వగలను, బట్ ఐ వాంట్ యూ, నీవు చేయాలి ఆ పని అన్నాడు. అంటే దేవుడు ఒక్కొక్కరి మీద ఒక నమ్మకం ఉంచుకొని ఉంటున్నాడు. నీ ద్వారా ఈ పని జరుగుతుంది, నా ద్వారా ఈ పని జరుగుతుంది. ప్రియమైన వారులారా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభుకు మనం సాధనాలుగా ఉండాలండి. మనం అనుకోవచ్చు ఈ యొక్క సాక్షులుగా ఉండే పరిచర్య, లేకపోతే ఇంకా ఏదైనా కేవలం ఒక వర్గానికి అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ ఏ విధమైన పని అయినా, ఏ విధమైన ఉద్యోగమైనా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండే వ్యక్తులైనా ప్రభుకు సాక్షులుగా ఉండగలరు. దేవుడు అందుకే మిమ్మును ఆ ఉద్యోగంలో ఉంచి ఉన్నాడు. దేవుడు అందుకే మిమ్మును ఆ పరిస్థితులలో ఉంచి ఉంటున్నాడు. దేవునికి ఒక పర్పస్ ఉంది. దేవుని దగ్గర చెప్తుంటున్నా, మరి ఇద్దరు IPS ఆఫీసర్స్ ఉండేటువంటి వారికి దేవుడిచ్చిన కృప ఏదంటే, వారి యొక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రభుకు సాక్షులుగా ఉంటారు. తరువాత ప్రియమైన వాళ్ళ IPS ఆఫీసర్ బయటికి పోయి వాక్యం చెప్పేదానికి వీలవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే వీకెండ్ అవ్వగానే వాక్యం చెప్పేదానికి బయలుదేరుతారు. ఈవెన్ దే కేమ్ టు కడప. చక్కటి వాక్య పరిచర్య ప్రియమైన వాళ్ళారా, ఎంత లోతైనటువంటి మర్మములు చెప్పేటువంటి వారంటే ఐ యూస్ టు ఎంజాయ్. వారి యొక్క వాక్యం విన్నప్పుడు ఆనందించేటువంటి వారిని. వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? వాక్యము చెప్పేదానికి వీల్లేనటువంటిది. టాప్ IPS ఆఫీసర్. నేను చెప్పేటువంటి మాట ఏది? మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా వీ హ్యావ్ ఎ డెఫినెట్ కాలింగ్. ఒక ప్రత్యేకమైన పిలుపు ఉందండి. ఏంటంటే దేవుని దగ్గరికి ప్రజలను మనం నడిపించాలి. దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు అననీయకు ప్రత్యక్షమయ్యాడు. అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ, నీవు కాదంటే ఈ పని నేను చేయగలను, అయితే నీవు చెయ్యాలి ఈ పని. బైబిల్లో గమనిస్తే చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, దర్శనమందు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అననీయాకు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో పలాని వీధిలో పలాని వ్యక్తి ఇంటిలో తార్సువాడైనటువంటి సౌలు ఉంటున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత తేటగా దర్శనం ఉంది ప్రేమైన వారులారా, ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారితో నేను మాట్లాడుతుంటున్నా. చాలా తేటగా దేవుని యొక్క దర్శనం ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం మనకు అర్థమైపోతుంది. ఏంటి జరిగింది మనకు అర్థమైపోతుంది. ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలంటే ప్రేమైన వారులారా, ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలండి. బైబిల్లో గమనిస్తే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపరుడగా ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఈ భాగంలో చూస్తే ఇప్పుడు కొర్నేలికి ఒక దర్శనం అండి. ప్రియమైన వాళ్ళారా, అననీయకు కలిగిన దర్శనం వేరు. ఎందుకంటే అననీయ శిష్యుడు, అయితే కొర్నేలి ఇంకా ప్రభువుని ఎరగల, అన్యుడు. ఈ కొర్నేలికి కలిగిన దర్శనంలో కూడా ఎంత తేటగా దర్శనంలో ప్రభు చెప్తుంటున్నాడు, లేదా దూత మాట్లాడుతున్నాడు. ఇదిగో పలాని చోట
చర్మకారుడైన సీమోను ఇంటిలో ఈ పేతురు అనేటువంటి వ్యక్తి ఉంటున్నాడు, నీ వెళ్ళి అతన్ని పిలిపించుము అంటున్నాడు. దర్శనం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక కన్ఫ్యూజనే ఉండదు. బైబిల్లో గమనిస్తే ప్రార్థించే పేతురుకు దేవదూత ప్రత్యక్షమై చెప్పినట్లుగా చూస్తాం. ఆ దేవదూతే చెప్పొచ్చు కదా ఈ యొక్క కొర్నేలికి, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉంటున్నాడు అని చెప్పొచ్చు కదా. దేవదూత వచ్చి ప్రారంభిస్తాడు, మిగిలిన పనులను మనం చేయడం ప్రారంభించాలి. అసలు దేవదూతలు ఎవరు ప్రేమైనటువంటి వాళ్ళారా? ప్రతి దైవ సేవకుని పరిచయంలో దేవదూతలు ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ భాగాన్ని మనం గమనిస్తే దేవదూతలు ఎవరంట? సేవకులైనటువంటి ఆత్మలు. రక్షణ పరిచారకులముగా మనం ఉంటున్నాం అంటే ప్రభు యొక్క రక్షణను ప్రకటించేటువంటి వారు. అయితే ఈ రక్షణ పరిచారకులకు, సేవకులకు దేవుడు మళ్ళీ కొంతమంది సేవకులను పెట్టాడు. ఆ సేవకులు ఎవరు? బైబిల్లో గమనిస్తే దేవదూతలై ఉంటున్నారు. ఒక ప్రక్క మనం సంతోషించాలి, ఎందుకంటే అత్యంత శక్తివంతమైన వారు దేవదూతలు. నేను కాదు, ఆ మాట బైబిలే చెప్తుంది. యూదా పత్రికలో వారు చాలా బలము కలిగిన వారైనను మాటలాడుటకు తెగింపజాలక దేవుడు నిన్ను గద్దిస్తాడన్నారు అని చెబుతూ ఆ యొక్క గ్రంథకర్త అంటాడు, దేవదూతలు చాలా శక్తి సంపన్నులు, వర్ణించలేమండి వారి శక్తి. అయితే అంత గొప్ప వారిని మనకు దేవుడు సేవకులనుగా పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ యొక్క దేవదూతలు ఎవరు? మన చుట్టూ ఉండేటువంటి బలమైన సాధనాలు. రెండవదిగా చూసినట్లయితే అంత శక్తిగల దేవదూతలను మనమేమో చాలా చిన్న వాళ్ళం, మట్టి అంతే. ఈ చిన్న వ్యక్తికి అంత పెద్ద దేవదూతను తెచ్చి దేవుడు సర్వెంట్గా పెట్టేశాడు. మనమైతే ఒప్పుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే పరలోకములో దేవుడు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. ఏంటో ట్రైనింగ్ అంటే దేవదూతలు అందరికీ ఆ ట్రైనింగ్. మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ అండి, కోటాను కోట్ల దేవదూతలకు దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ ఏదంటే, ఇదిగో భూమి మీద ఉండే మనుషులు ఉంటున్నారే వాళ్ళందరి దగ్గర మీరు పోయి సర్వెంట్స్గా ఉండండి అన్నాడు. వాళ్ళు ఎవ్వరు కూడా నో అన్నారు. ఎంత తగ్గించుకోవాలో ఒక దేవదూత ఒక మనిషి దగ్గర ఒక సేవకుడిగా ఉండాలంటే ప్రేమిన వాళ్ళారా, అదే పరలోకంలో ఉండే అడ్మినిస్ట్రేషన్, అదే పరలోకంలో ఉండే పరిపాలన. అది అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలు పరలోకాన్ని ఇక్కడే మనం అనుభవిస్తాం. ఎదుటి వ్యక్తి దగ్గర తగ్గించుకోలేక, మనలాగా రక్షణ పొందిన వ్యక్తి దగ్గర తగ్గించుకోలేక, లేకపోతే మనలాగా దేవుని ఆత్మను పొందిన వ్యక్తి దగ్గర తగ్గించుకోలేక ఎంత యాతన పడతామంటే వర్ణించలేమండి. కొద్ది కాలం ఏం జరిగిందంటే, LICలో ఒక స్టేట్ ఆఫీసర్ ఉండేటువంటి వారు, వాళ్ళు ఏం చేశారంటే, మేము ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఆ హాస్టల్లో నేను ఉండేవాడిని. సో మేము చర్చికి వెళ్ళడం కష్టం కాబట్టి ఈ యొక్క కుటుంబం ఏం చేసేవాళ్ళంటే కారు వేసుకొని మా దగ్గరికి వచ్చేవారు. వచ్చి పొద్దున్నే తీసుకెళ్ళి మార్నింగ్ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి, ఎందుకంటే లేట్ అయితే చర్చిలో ఉండేటువంటి మొదటి పాట మేము మిస్ అవుతాం. మొదటి పాట కూడా మిస్ కాకూడదు. కంప్లీట్గా సర్వీస్ అయిపోయిన తర్వాత తిరిగి మమ్మల్ని తీసుకెళ్తారు. మేము రిటర్న్ అయ్యే టైంకి హాస్టల్లో భోజనం ఉండదు మాకు, ఎందుకంటే అక్కడికి మేముండే హాస్టల్కి చాలా దూరం. కాబట్టి వేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రకరకాలైనటువంటి భోజన పదార్థాలు, అంటే మేము వాక్యము వినేదానికి ఒక క్రైస్తవ కుటుంబం ఏం చేసింది చెబుతుంటున్నా. చాలా ఉన్నతమైనటువంటి అధికారులు, స్టేట్ ఆఫీసర్ ప్రేమైనటువంటి వాళ్ళారా, అయితే మమ్మును పిలుచుకొని వెళ్ళడం, మమ్మును తీసుకొని రావడం, తర్వాత మమ్మును తీసుకెళ్ళి టిఫిన్ అరేంజ్ చేయడం. దేని కొరకు? వాళ్ళు మాకు పరిచారకులా? కానే కాదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అర్థం చేసుకున్నారు, దేవుని సేవ అంటే ఏమి, దేవుని సేవ అంటే ఏమి. నేను చెప్పేటువంటి మాట ఏది? పరలోకములో దేవుడు తన దేవదూతలకు నేర్పించాడు. ఒక దేవదూత ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎంత కెపాసిటీ బైబిల్లో రాయబడింది కదా, 170,000 మందిని ఒక్కసారి చంపగలరు. అంత శక్తివంతమైన దేవదూతలకు దేవుడు నేర్పించింది ఏదంటే తగ్గింపు గుణం. ఎంత తగ్గించుకుంటా మన జీవితంలో అది నేర్చుకునేంత వరకు సేవలో పక్షిరాజులాగా ఎగరలేము. ఎప్పుడిదొక తలంపు, అతడేంది నాకు చెప్పడం, అతడేంది నాకు చెప్పడం. ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకుంటున్నావు. దేవునికి కొంతమంది కావాలండి. ఎలాంటి వారు? నీకంటే చిన్నవాళ్ళు చెప్పినా నీవు వినగలగాలి,
విద్యలో, ఉద్యోగంలో, ఆర్థిక స్థితిగతుల్లో, సామాజిక స్థితిగతుల్లో నీకంటే ఎంత తక్కువ వారు చెప్పినా నీవు వినగలిగితే ఎస్ అని నువ్వు చెప్పగలిగినట్లయితే ప్రేమైన వాళ్ళారా దేవుని సేవ బలంగా చేయగలం. మన జీవితంలో తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళారా, మనకంటే చాలా చిన్న వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ పరిచర్యలో ఇది అర్థము చేసుకోవాలి. నీకంటే ఎంత చిన్న వాళ్ళు చెప్పినా కూడా మనస్సు చంపుకొని చేయమని చెప్పడం లేదు. అసలు చంపుకునేదానికి ఏముంది ప్రేమైన వాళ్ళారా, ఈ లోకంలో మనం ఎవరం? ప్రభు యొక్క ధూళి అంతే. అబ్రహాము అంటాడు కదా, ఇదిగో ధూళియు బూడిదయ్యునైనా నేను మాటలాడ తెగించుచున్నా. ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుని దగ్గర తగ్గించుకోవడం. ఆ దేవదూతలు అంత శక్తి సంపన్నులైన వాళ్ళకు దేవుడు పెట్టినటువంటి పని ఏది? మనకు రాయి తగలకుండా కాపాడటం, మన మార్గములో కాపాడేదానికి వారు ఉండడం. ఈ పనులను పెడితే వాళ్ళు అంటారు ఎస్ లార్డ్ అంటారు, మేము చేస్తాం ప్రభువా, మా కెపాసిటీకి మా బలానికి మీరు తగినది ఇవ్వటం లేదే అనరు. కానీ అప్పగించిన బాధ్యతలు వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు. మన జీవితంలో తెలుసుకోవాలి, మనకు అప్పగించబడిన ప్రతి పని అది నా విద్యకు తగిందా, అది నా యొక్క ఉద్యోగానికి తగిందా, లేకపోతే నా ఆర్థిక స్తోమతకు తగిందా అనేదానికి వీలు లేదు. కానీ ప్రేమైన వాళ్ళారా, ఏ పని చెప్పినా దేవుని మందిరంలో చేయగలిగిన వారు నెక్స్ట్ దశకి ఎదిగే వాళ్ళుగా ఉంటారు. దేవుని వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తాం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. ఏమన్నాడు దేవుడు ఇర్మియాను చూచి? ఇర్మియా, ఇదిగో నీకు మొట్టమొదట ఒక దర్శనం ఇస్తా ఉంటున్నా. దర్శనం అయిపోయిన తర్వాత దేవుడు ఇర్మియాను అడిగాడు, ఇర్మియా నీకేం కనిపిస్తుంది అన్నాడు. ఇర్మియా అన్నాడు, బాదాము చెట్టు యొక్క చువ్వ కనిపిస్తుంది అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇర్మియా నీవు బాగుగా కనిపెట్టితివి. దేవుని సేవ చేయకముందు దేవుడు ఇర్మియాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మన చాలా మంది జీవితంలో ఎక్కడ దర్శనాల దగ్గర ఫెయిల్ అవుతారు చెప్పమంటారా? దర్శనము కలగగానే థాట్స్ వాళ్ళకు పక్కకి వెళ్ళిపోతాయి. ఏంటి, ఈ దర్శనము కలిగిందని వాళ్ళకి పోయి చెప్తాను అనుకుంటారు. నీవెంత గొప్పనో నేనెంత గొప్పనో అని సమాజానికి చెప్పుకునేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే దర్శనము స్టార్ట్ అయింటుంది. అప్పుడు మన థాట్స్ పక్కకి పోతాయి. వెళ్ళి ఈ వ్యక్తికి నేను చెబుతాను, నాకు దర్శనం ఇట్లా కలిగింది, ఆ వ్యక్తి నన్ను గురించి గొప్పగా అనుకోవాలి. ఇంత థాట్స్ కలిగి ఆ దర్శనాన్ని బాగుగా కనిపెట్టారు. దేవుడు ప్రవక్తలకు ఇచ్చిన ట్రైనింగ్ అది ప్రేమైన వాళ్ళారా. అందుకే పరిశుద్ధాత్మ పొందిన తరువాత పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒక తర్బీతు అవసరం అంటున్నాను నేను. ఆ యొక్క తర్బీతు పొందాలి. దర్శనం అంటే ఏంటి, దర్శనాన్ని ఎలా చూడాలి? ఒకవేళ నీవు నేనే ఆ యొక్క దర్శనాన్ని చూచుంటే బాదాము చెట్టు మాత్రము చూచి చువ్వ చూడక ముందే మనసు ముఖం తిప్పుకునేటువంటి వాళ్ళం. అయితే ఇర్మియా దేవుడు తనకు ఏమి చూపించాలనుకుంటున్నాడో అది తేటగా చూస్తుంటున్నాడు. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు, ఇర్మియా నువ్వు బాగుగా కనిపెట్టితేమంటున్నాడు. వెన్ యూ హ్యావ్ ఎ విజిటేషన్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ వెన్ యూ హ్యావ్ ఎ విజన్, ఒక దర్శనం అన్నది కలిగినప్పుడు వెంటనే ఒక క్షణము కంటే తక్కువ వ్యవధిలో ఇదిగో వెళ్ళి ఈరోజు నేను చెప్పేస్తాను. ఏం చెప్పాలి? అప్పటికి నీవు చూసింది కొంచెమే, అయితే అప్పుడే చెప్పాలని ఒక తలంపు. ఎందుకు? లోపల ఒక కోరిక, ఈ వ్యక్తి నన్ను గుర్తించాలి, ఈమె నన్ను గుర్తించాలి. ఈ రికగ్నిషన్లో హోలీ స్పిరిట్ మినిస్ట్రీ వీక్ అవుతుందండి ప్రియమైన వాళ్ళారా. అందుకే దర్శనమందు తేటగా అననీయ చూడగలిగినాడు. అడ్రస్తో సహా పట్టేస్తున్నాడు, అడ్రస్తో సహా. కారణం ఏంటి? అంత తేటగా. పరిశుద్ధాత్మ పరిచర్య అనేటువంటిది ఇట్స్ అ ట్రైనింగ్ అండి. అది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ప్రేమైన వాళ్ళారా. బైబిల్లో బిలాము అంటాడు కదా, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త అన్నాడు. ఆ యొక్క విద్యను ఎరిగినాడంట. ఏంటి? దర్శనములు చూచి ప్రవచించడం అనేది. అది మహోన్నతుని విద్య, ఈ లోకపు విద్యగా, అది పరలోకపు విద్య. ఆ యొక్క విద్య ఏంటి? దర్శనాన్ని చూడడం, తేటగా చూడడం, స్పష్టంగా చూడడం, విడివిడిగా చూడడం, అర్థం చేసుకోవడం, ఆ పిదప దేవుని చిత్తానికి అప్పగించుకోవడం. అది దేవుని చిత్తం. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జబ్బు చెప్పవచ్చు, ఆ వ్యక్తికి ఉన్న సమస్య చెప్పవచ్చు, అది ఎప్పుడు వచ్చింది చెప్పవచ్చు, ఎందుకు వచ్చింది చెప్పవచ్చు.
బైబిల్లో వ్రాయబడింది, యిర్మీయా నీవు బాగుగా కనిపెట్టితివి. ఎంత చక్కగా దేవుడు అంటున్నాడు. ఆ యిర్మీయాను దేవుడు సేవకు పిలిచాడు. ఆ యిర్మీయాను దేవుడు శక్తితో నింపాడు. అది యిర్మీయా 1:10. శక్తితో నింపిన తర్వాత యిర్మీయా వెళ్ళి ఏది పెళ్ళగించాలనుకుంటావో పెళ్ళగించు, ఏది నాటాలనుకుంటావో నాటు, ఎందుకంటే యిర్మీయా 1:10లో ఈ పవర్ నీకు ఇచ్చాను అని చెప్పి పంపలేదు. పరిశుద్ధాత్మను, శక్తిని, అధికారమును ఆ యొక్క యిర్మీయా 1:10లో ఇచ్చిన తర్వాత 12వ వచనంలో ట్రైనింగ్ ప్రారంభమైంది. ఆత్మ చేత నింపబడిన తర్వాత, శక్తి చేత నింపబడిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్. ఏంటి దర్శనం అంటే, దర్శనం ఎట్లా చూడాలి, ఏ విధంగా కనిపెట్టాలి, ఆ ట్రైనింగ్ ఇచ్చి దేవుడు అంటున్నాడు, యిర్మీయా నీవు బాగుగా కనిపెట్టితివి, యిర్మీయా నీవు బాగుగా కనిపెట్టితివి. దమస్కులో అననీయ అను శిష్యుడు ఒకడు ఉండెను. దర్శనమందు ప్రభు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యంలో చూస్తే అపోస్తలుల కార్యములు 9:11 అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నద నడిమిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకవేళ ప్రభువుకు బదులుగా నీవు నేను ప్రత్యక్షమయ్యామనుకుందాం, లేదా అననీయతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం, అననీయ నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే దమస్కుకు వెళుతుంటే సౌలు మార్గములో అతనికి ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమైతే అతడి నేలను పడ్డాడు. ఆ వెలుగును చూడలేకపోయాడు. సూర్యకాంతి కంటే మించిన తేజస్సుతో ప్రత్యక్షమయ్యాను. ఆ పిదపతడు నా స్వరం విన్నాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళు నా స్వరం వినలా. ఇంత చరిత్ర మనం చెబుతామండి. అయితే యేసు ప్రభు మాటలు ఎట్లుంటాయి తెలిసిన? ప్రభువు మాట్లాడితే చాలా లిమిటెడ్గా మాట్లాడతాడండి. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఇది ఆత్మచేత నింపబడిన సేవకులను అడగండి, ఆత్మ అనుభవాలు కలిగిన సేవకులను అడగండి, ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు ప్రభు. యూ రెఫర్ టు ఎనీ బుక్, ఏ గాడ్ సర్వెంట్ అయినా అడగండి, చాలా లిమిటెడ్గా మాట్లాడతారు. ప్రభు దమస్కులో ఏం చేసినది ఏం చెప్పడం లేదు. అననీయ ఇదిగో తార్సువాడైన సౌలు పలానా చోట ఉన్నాడు. సింపుల్, అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. ఇంక నువ్వేం అర్థం చేసుకుంటావో చేసుకో అంతే. అంతేగాని మొత్తం చెప్పకుండా ఉంటున్నాడు. అంటే ప్రభువు మాట్లాడడంలో చాలా పరిమితంగా మాట్లాడతాడండి. చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు, చాలా ప్రేమతో మాట్లాడతాడు, చాలా హుందాతనం ఉంటుంది. ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మెసేజ్ అయినా ఇవ్వగల ఆ మాటలు ఆ విధంగా ఉండడం ప్రారంభిస్తాయి. అయితే మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏమని చెప్పినాడు అననీయకు? అననీయ ఇదిగో తార్సువాడైన సౌలు అక్కడ ఉంటున్నాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే. తర్వాత అననీయ అంటాడు, ప్రభువా ఇతడు మీ శిష్యులకు సంఘానికి మేలు కలగజేయకుండా కీడు కలగజేసిన వాడే కదా. ప్రభు అంటాడు, అప్పుడు కూడా ఏం జరిగింది చెప్పలేదు. ఇతడు ఎన్ని హింసలు పొందాలో చెప్పబోతున్నాను, మొదట నువ్వు వెళ్ళన్నాడు. అంతే. దమస్కు మార్గములో యేసుక్రీస్తు సౌలుకు కనిపించింది అననీయకు ఎట్లా తెలిసిందండి? అననీయకు యేసు ప్రభు చెప్పలేదు. అననీయకు ఏ విధంగా తెలిసింది? అననీయ వెళ్ళి సౌలుతో అంటున్నాడు, సౌలా సహోదరుడా, దమస్కు మార్గములో నీకు కనిపించిన యేసు ప్రభు నన్ను పంపించాడు అంటున్నాడు. ఈ సంగతి యేసు ప్రభు అననీయకు చెప్పలేదు. అననీయకు ఎట్లా తెలిసింది? యేసు ప్రభు ప్రత్యక్షమై మాట్లాడినాడు. ఎవరితో? అననీయతో. పరిశుద్ధాత్మదేవుడు మిగిలిన సంగతులు బయలుపరిచాడు. పరిచర్య అనేటువంటిది ఏ విధమైనది? ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు కనిపించి మాట్లాడతాడు, పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తాడు, ప్రభుదూత వచ్చి మార్గం చూపడం ప్రారంభిస్తాడు. ఫిలిప్పు యొక్క పరిచర్యలు చూస్తావు, ప్రభుదూత చెప్తాడు ఇదిగో అరణ్య మార్గం గుండా వెళ్ళాలి. ప్రభు మాట్లాడతాడు, ప్రభు యొక్క ఆత్మ మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎంత వండర్ఫుల్ అండి యేసు ప్రభు యొక్క పరిచర్య. అంటే ఇంత గొప్పవారి మధ్య నిలబడి ఒక చిన్న మనిషి పని చేస్తాడండి యేసు ప్రభు యొక్క సేవ. అందుకే నేను అంటాను, ఎంత జాగ్రత్తగా ఆ పని చేయాలి. పరలోకమందలి దేవుని సేవ నీవు నేను చేస్తున్నానంటే నన్ను ఎవరు చూస్తున్నారు అనేది కాదు ప్రేమైన వాళ్ళారా. ఒక ప్రక్క సర్వోన్నతుడైన దేవుడు ఉంటాడు,
మరి యొక్క ప్రక్క సర్వశక్తిమంతుడైన యేసుప్రభు ఉంటాడు, మరి యొక్క ప్రక్క పరిశుద్ధాత్మ స్వరం వినిపిస్తూ ఉంటుంది, మరి యొక్క ప్రక్క ఇది నీ వెళ్ళవలసిన మార్గం అని పరలోకపు దేవదూతలు చెబుతూ ఉంటారు. ఫిలిప్పు పరిచర్యలో చూస్తాం, అది పరిచర్య ప్రేమైన వాళ్ళారా. మనము సేవ చేస్తుంటున్నామంటే ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టు ద వాయిస్ ఆఫ్ Lord Jesus Christ, to the voice of the Heavenly Father and to the guidance of angels అండి. అంత ట్యూనింగ్ అయిపోయి ఉండాలి ప్రేమైన వాళ్ళారా. అప్పుడు మన జీవితంలో నన్ను ఎవరు చూస్తున్నారు, నేను గుర్తింపు పొందుతున్నానా, గుర్తింపు పొందడం లేదా, ప్రజలు చూస్తుంటున్నారా, ఆ తలంపులే ఉండవు ప్రేమైన వాళ్ళారా. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తుంటున్నాడు, ఆ తలంపులలోనికి మనం వెళ్ళడం ప్రారంభిస్తాం. బైబిల్లో చూస్తే చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎప్పుడు అననీయ మాట్లాడడం ప్రారంభించాడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అన్నాడు నీవు వెళ్ళుమన్నాడు. ఏమండి ప్రభు చెప్పొచ్చు కదా, లేదులే అననీయ, దమస్కు మార్గంలో ఇతను నేను కనుగొన్నాను, ఇతని శిష్యునిగా మార్చినానని చెప్పొచ్చు కదా. ప్రభు అంటున్నాడు అననీయ నీవు వెళ్ళు అంటున్నాడు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఎస్ లార్డ్ అంతే, అదొక్కటి దేవుడు కోరుతాడు. ఏమీ మాట్లాడకూడదు ప్రియమైన వాళ్ళారా. తర్వాత దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. తర్వాత మన జీవితంలో దేవుడు మన ఫ్రెండ్ అయిపోతాడండి. అది ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము దేవుడు నడుచుకుంటూ వెళ్ళినారు. ఆ యొక్క మమ్రే దగ్గర ఉండే సింధూర వనం నుంచి సొదొమ వైపుకు నడుచుకుంటూ వెళ్ళినారు, మాట్లాడుకుంటూ వెళుతుంటున్నారు ఇద్దరు. అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే మొదట దేవుడు ఎవరితో స్నేహాన్ని ఏర్పరచుకోవాలనుకుంటాడంటే ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపేవారు. అందుకే దేవుని ఆత్మ ద్వారా దేవుడు సూచించేటువంటి యొక్క వాక్యాన్ని బట్టి మన విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి. మెల్లిగా దేవుడు మనతో స్నేహాన్ని పెంచుకుంటాడండి. గాడ్ బికమ్స్ అవర్ ఫ్రెండ్. దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో రాయబడింది కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఆమోస గ్రంథంలో ఉంది. ఆ ఇద్దరు కూడి నడవాలంటే సమ్మతించాలి. వి మస్ట్ సే yes to the Lord. బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మళ్ళీ చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకోగానే మొత్తము బ్లూ ప్రింట్ అంతా రెడీ అయి ఉంటుందండి. అప్పుడే పట్టబడ్డాడు సౌలు, ఇంకా దేవుని ఆత్మను పొందలేదు. ఒక్కసారి కొన్ని సంవత్సరాల మినిస్ట్రీ యేసు ప్రభు చెప్పేస్తుంటున్నాడు. ఇతడు పొందవలసిన హింసలు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట అప్పుడే చూస్తున్నాడు యేసు ప్రభు. పౌలు అగ్రిప్ప దగ్గర నిలబడేది, ఫేస్తు దగ్గర నిలబడేది, ఇదిగో కైసరు ఎదుట నిలిచేది, మొత్తం చూస్తుంటున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో సేవ ప్రొఫైల్ అనేది ఉంది, బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉంది. అది గుర్తించిన వారు ధన్యులని చెబుతుంటున్నాడు. అది తెలుసుకోవాలి. అందుకే పౌలు తిమోతితో అంటాడు కదా, తిమోతి నీవు నా నిజమైన కుమారుడవు కదా, ఇదిగో పెద్దలు తమ యొక్క హస్త నిక్షేపణ చేసినప్పుడు ప్రజ్వరిల్లినటువంటి ఆ వరం ఉందే, ఆ వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. వాక్ అకార్డింగ్ టు దట్ ప్యాటర్న్. ఆ యొక్క నమూనాలో నీవు నడవాలి. అననీయ యొక్క పరిచర్య ఏంటి ప్రియమైన వాళ్ళారా? అతడు శిష్యుడు, అతడు ఆత్మను పొందినవాడు, దర్శనములు చూస్తాడు, ప్రభు అతనితో మాట్లాడతాడు, ప్రభు చెప్పిన పని చేస్తాడు. అమ్మో సౌలు దగ్గరికి వెళితే నన్ను పట్టుకుంటాడేమో, దమస్కులో సౌలుకు దొరికే మొదటి వ్యక్తి నేనేనేమో అని భయపడలేదు. బైబిల్లో గమనిస్తే అతడు వెళ్ళినాడు, అక్కడికి ఆగలేదు. అతనికి అద్భుతముల వరం అనేది ఉంది. పరిశుద్ధాత్మ వరాలలో ఉంది కదా, అద్భుతములు చేసే వరం. ఆ యొక్క వరం ఏంటి? అతడు చేతులుంచగా అతని కళ్ళ నుంచి పొరలు రాలి చూపు వచ్చినట్లుగా చూస్తాం. అంతేకాదు అతడు పరిశుద్ధాత్మను పొందాడు. అంటే ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చే వరములను గురించి మాట్లాడుతున్నారు. మనకు దేవుడిచ్చిన వరములను మనం ఆపరేట్ చేయాలండి. దేవుడు స్వస్థత వరం ఇచ్చాడా? యూ హ్యావ్ టు, దట్స్ ఆల్. అద్భుతములు చేసే వరం ఇచ్చాడా? ఆ పని మనం చేసి తీరాలంతే. దేవునికి మనం విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి. ఇంతవరకు దేవుని వాక్యమైనటువంటి మీ జీవితాల్లో దేవుని కార్యక్రమాలు బహుబలముగా జరుగునట్లుగా ఇప్పుడు మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబం సహోదరు ఎం విక్టర్ రావు గారు శ్రీకాకుళం నుంచి,
ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల జీవము గల మా తండ్రి, యుగ యుగములు ఏలి పరిపాలించేటువంటి దేవ, సందేశం వీళ్ళ ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. విశ్వాసమును పుట్టించమని అడుగుతుంటున్నా, విశ్వాసమును పుట్టించమని అడుగుతున్నా. అది కొండలను పెకలించే విశ్వాసమై నా తండ్రి, నా ప్రభువా, నా దేవ, సాతాను దుర్గములను కూల్చే విశ్వాసమై ఉండనట్లుగా చేయండి ప్రభువా. ఇదిగో మీ హస్తము చాపబడి ఉండగా మీకు వందనాలు, మీ హస్తము చాపబడి ఉండగా వందనాలు. దేవా ఆశీర్వదించండి ప్రభువా, తండ్రి ఆశీర్వదించండి, నాయన ఆశీర్వదించండి, విడిపించమని అడుగుతుంటున్నాం ప్రభువా. స్తుతి మీకే, మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావం మీకే నాయన. తండ్రి రుణ బాధ్యతతో, భయంకరంగా అప్పుల బెడదతో, పరిస్థితులు తమ చుట్టుకుంటుండేటువంటి దేవుని బిడ్డలు మీరు చూపిస్తుంటున్నారు నాయన. మీ యొక్క ఆత్మ దిగి వస్తుండగా, మీ యొక్క పరిశుద్ధాత్మ దిగి వస్తుండగా తండ్రి వారికి విరోధముగా ఉండే ఆ రుణ పత్రం సిలువకు మేకులతో కొట్టబడును గాక, సిలువకు మేకులతో కొట్టబడును గాక. నా తండ్రి రాజుల 2వ గ్రంథంలో తండ్రి ఎలీషా ప్రవచన పరిచర్యలో మీరు జరిగించిన అద్భుతం ఇప్పుడు అలాంటి కుటుంబములలో తక్షణమే జరుగును గాక, తక్షణమే జరుగును గాక. ప్రత్యేకంగా థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతుండేటువంటి మీ ప్రియ బిడ్డలు ఉంటున్నారు నాయన. ఇదిగో మీ హస్తము చాపబడి ఉన్నది ప్రభువా. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. ఈ ప్రార్థన అయిపోయేలోగా ప్రభువా ఆ యొక్క ట్యూమర్, ఆ యొక్క థైరాయిడ్ కణితి కనపడకుండా పోవాలి ప్రభువా. అలాంటి అద్భుతం యేసు నామమందు ప్రకటిస్తుంటున్నారు యేసుక్రీస్తు నామమందు. తండ్రి మీకు స్తుతి, తండ్రి మీకు స్తుతి, నా తండ్రి మీకు స్తుతి, దేవా మీకు స్తుతి, మహిమ చెల్లిస్తున్నా. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, వారి జబ్బులు తొలగించండి, వారి సమస్యలు తొలగించండి, వారి బాధలు తొలగించండి, వారి వేదనలు తొలగించండి, వారి కన్నీరు తుడవండి ప్రభువా. తండ్రి వారి కన్నీరు తుడవమని అడుగుతున్నాం ప్రభువా. నా తండ్రి కొంతమంది తల్లులైతే ప్రభువా, పుట్టినటువంటి పిల్లలు ప్రభువా, తండ్రి మంచి కండిషన్లో పుట్టకుండా ఉండగా బాధపడేటువంటి తల్లులు ఉంటున్నారు నాయన. సృష్టికర్తవై బయలుదేరండి ప్రభువా. అద్భుతము జరుగును గాక, సృజనాత్మకమైనటువంటి కార్యం జరుగును గాక. తండ్రి మీకు వందనాలు ప్రభువా. దేవ సహోదరుడు ఎం విక్టర్ రావు గారు, వారి కుటుంబం శ్రీకాకుళం నుంచి నాయన ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉండగా ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వారి కొరతలన్నీ తీర్చండి, వారిని ఆశీర్వదించండి, వారికి మేళ్లను జరిగించండి, ఆ కుటుంబంలో ఉన్న వ్యాధిని తొలగించండి, ఎటువంటి బలహీనతైనా తొలగించండి. ఇప్పుడే నా తండ్రి ఇన్ని లక్షల మంది వాక్యం వినుటకు కారణమైనటువంటి ఆ యొక్క కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు ప్రభువా ఈ యొక్క పరిచర్యను ప్రేమించి కానుకలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. స్తుతి చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని చేత పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడి సువార్త సేవలు బహుబలంగా వాడబడుచున్న దైవ సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారు రాబోవు దినములలో కింది ప్రాంతములలో దేవుని వాక్యము మీకోసము ప్రత్యేకముగా అందించబోతున్నారు. ఫిబ్రవరి 2వ వారం గుంతకల్ పట్టణములో, ఏప్రిల్ మాసములో 1, 2 మరియు 3వ తేదీలలో కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఈ ప్రత్యేక కూడికలు జరగనయున్నవి. వివరములకు సంప్రదించవలసిన వారు బ్రదర్ ఫ్రాన్సిస్ గారు. మే మాసములో 1, 2, 3 మరియు 4వ తేదీలలో రాజమండ్రిలో ఈ అద్భుతకరమైన కూడికలు జరగనయున్నవి. వివరములకు సంప్రదించవలసిన వారు బ్రదర్ మార్టిన్ గారు. వారి సెల్ నంబర్ 9295350423. కావున జరగబోతున్న ఈ సభల నిమిత్తము ప్రార్థించండి, పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఆ తూర్పు తారా యేసయ్య జన్మమును తెలిపిన తారా, ఆ తారనే కోట్ల నక్షత్రములలో ఆయన తారా.